హలో ఫ్రెండ్స్, ఇవి నేను ఇంట్లో తయారు చేసిన క్లే చార్మ్స్. ఫాస్ట్గా ఇంగ్రీడియంట్స్, మెజర్మెంట్స్ అండ్ ప్రాసెస్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. స్టవ్ ఆన్ చేసుకోకుండా డైరెక్ట్గా ఒక నాన్ స్టిక్ ప్యాన్లో 1 కప్ కార్న్ఫ్లోర్, 1 కప్ ఫెవికాల్ వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ కలర్లెస్ ఆయిల్ వేసుకోవాలి. నేనైతే కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను. ఆ తర్వాత 1 స్పూన్ వెనిగర్, అలాగే కొద్దిగా వైట్ అక్రిలిక్ పెయింట్ కూడా యాడ్ చేసుకోవాలి. అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకున్నాక లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. మనం కలిపి పెట్టుకున్న ఈ మిక్చర్ స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మిక్చర్ బాటమ్కి స్టిక్ అవ్వకుండా కలుపుకోవాలి. చూస్తున్నారుగా, ఒక 2 నిమిషాలకే మిక్చర్ స్లోగా గట్టిపడుతూ క్లే టెక్స్చర్ ఫామ్ అవుతూ వస్తుంది. ఇలా 3 to 4 మినిట్స్ నేను చెప్పిన మెజర్మెంట్స్కి హీట్ చేసుకోవాలి. ఇలా క్లే అంతా ఒక ముద్దలా దగ్గర పడుతుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇక్కడ ఎక్కువగా హీట్ చేస్తే క్లే ఓవర్ కుక్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం క్లేని నీట్ చేసుకునే ఏరియాను ఎలాంటి డస్ట్ లేకుండా నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కొద్దిగా కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకొని క్లేని నీట్గా నీట్ చేసుకోవాలి. నేను చెప్పిన మెజర్మెంట్స్కి 1 to 3 టైమ్స్ కార్న్ఫ్లోర్ స్ప్రింకిల్ చేసుకొని క్లేని నీట్గా నీట్ చేసుకోవాలి. మీకు క్లే నీట్ చేసేటప్పుడు క్లే వేడిగా ఉంటుంది కాబట్టి మీ చేతికి లోషన్ లేదా ఆయిల్ రాసుకోండి. ఇలా 5 మినిట్స్ క్లే సాఫ్ట్గా పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు నీట్ చేసుకోవాలి. ఇట్స్ టైమ్ ఫర్ టియర్ డ్రాప్ టెస్ట్. మనం క్లేని పుల్ చేసేటప్పుడు టియర్ డ్రాప్లా ఫామ్ అవ్వాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.